తమ్ముడు. ఏంటక్క పడుకొని రెస్ట్ తీసుకోకుండా ఇలా వచ్చావేంటి? నాతో ఏమైనా మాట్లాడాలా? అవును తమ్ముడు. చెప్పక్క. నా గురించి కాదు తమ్ముడు, మరి ఎవరి గురించి అక్క? జీవన్ పింకీల శోభనం గురించి తమ్ముడు. ఈ రోజు మంచి ముహూర్తం అని పంతులు కూడా ముహూర్తం పెట్టాడు కదా. అక్క, ఫస్ట్ నీ ఆరోగ్యం బాగా ఉంది. ఇంట్లో ఒకరు బాధపడుతున్నప్పుడు మరొకరు సంతోషంగా ఎలా ఉంటారు చెప్పు? నాదేముంది తమ్ముడు, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే అంతకన్నా కావాల్సిందే ఉంటుంది. నాకుంది పెద్ద రోగమేం కాదు కదా తమ్ముడు, కాస్త కాలు జారి పడ్డాను. 2 రోజులు నొప్పిగా ఉన్నా మళ్ళీ మామూలుగా అయిపోతాను. ఇంత చిన్న విషయానికే వాళ్ళకి జరగాల్సిన ముఖ్యమైన కార్యాలు వాయిదా వేస్తే ఎలా తమ్ముడు? పైగా కొత్తగా పెళ్ళయింది, వాళ్ళకంటూ కొన్ని ఆశలుంటాయి కదా తమ్ముడు. విజయాంబిక వదనకెందుకు ఎప్పుడూ పింకీ మీద పడి కొట్టుకుంటుంది? అయినా పెళ్ళైన వాళ్ళకి లేని తొందర ఈమెకెందుకు? అన్నయ్య నిర్ణయం తీసుకుంటే పింకీని కాపాడుకోవడం కష్టం స్వామి. అన్నయ్య నిర్ణయం పింకీకి మంచి జరిగేలా ఉండాలి, కానీ పింకీకి అన్యాయం జరిగేలా మాత్రం ఉండకూడదు. చూడక్క, రాజు రూపలకు కూడా ముహూర్తం చెడిపోయింది. ఇద్దరికీ ఒకేసారి మంచి ముహూర్తాలు చూసి చేద్దాం. అయినా నువ్వు వీటి గురించి ఆలోచించకుండా నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. మమ్మీ, నేను జాగ్రత్తగా చూసుకుంటాను మావయ్య. చూసుకుంటావు సరే దీపక్. పింకీకి రూపకి ఉన్నది ఒక్కగానొక్క మేనత్త. వాళ్ళకి సంబంధించి ఏ కార్యక్రమమైనా మా అక్క చేతుల మీదుగా జరగాలనేది నా ఆశ. సెంటిమెంట్. అంకుల్ చెప్పే దాంట్లో కూడా అర్థం ఉందా అంటే? ఇదే మా అమ్మ మీ సిచ్యువేషన్లో ఉండుంటే నేను ఇలానే ఆలోచించుంటానా? లేదు కదా. ఫస్ట్ నైట్ ఎప్పుడైనా జరుపుకోవచ్చు, ముందు మీరు కోలుకోండి. కానీ నేను మీ అమ్మ స్థానంలో ఉండుంటే ఇలాగే ఆలోచించుండేదాన్ని. రాజు, అత్తయ్యకి నడుం విరిగినా బుద్ధి రాలేదు. ఇంతటితో వదలకుండా ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి రాజు. ఈరోజు నైట్కి ప్లాన్ చేద్దాం అమ్మాయి గారు. రాజు, అత్తయ్య విషయం ఆలస్యం చేయకుండా మనమే ఏదో ఒకటి చెయ్యాలి. అత్తయ్యకి తగిలిన గాయం తగ్గిపోయిందంటే మనమేం చెయ్యలేం. అయితే ఈరోజే ఏదో ఒకటి చేద్దాం అమ్మాయి గారు. ఏం చేద్దాం రాజు? నైట్ అందరూ నిద్రపోయాక మనం లాఫింగ్ గ్యాస్ను ఉపయోగించి విజయాంబిక గారికి దయ్యం పట్టిందని నమ్మిద్దాం. ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఓకే రాజు. సరే పద రాజు. మమ్మీ, రెస్ట్ తీసుకో.
దీపక్, నాకెందుకో కొంచెం భయంగా ఉంది. నువ్వు ఇక్కడే పడుకోరా. అలాగే మమ్మీ. అయినా భయం దేనికి మమ్మీ? అంటే భయమని కాదు, ఏదైనా అవసరమైతే తోడుగా ఉంటావు కదా. సరే మమ్మీ, నేను ఇక్కడ పడుకుంటాను, నువ్వు పడుకో. దీపక్ కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి మన ప్లాన్ ఇంకా ఈజీగా సక్సెస్ అవుతుంది అమ్మాయి గారు. ఇదిగోండి, వెళ్ళి స్ప్రే చేయండి. మమ్మీ 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 లే మమ్మీ, ఏమైంది మమ్మీ? ఏమైంది దీపక్? పడుకో దీపక్. మమ్మీకి మెంటల్ కండిషన్ కాదు, బాగుంది. మమ్మీకి దెయ్యం పట్టింది. దీపక్, మమ్మీ దీపక్ నన్ను ఒంటరిగా మాయా! వదిలేసి వెళ్ళకురా. నాకు మాయా! భయం వేస్తుంది. దీపక్, దీపక్, మాయా! దీపక్, వదులు. దీపక్, ఉండరా. మాయా! ఇక్కడే ఉండరా. మమ్మీ మమ్మీ మాయా, మమ్మీకి దెయ్యం పట్టింది మాయా. మాయా మాయా దీపక్, ఏమైందక్క? నిజంగానే మమ్మీకి దెయ్యం పట్టింది మావయ్య. నేను పిచ్చి పట్టింది దీపక్. నాకు దయ్యం పట్టడం ఏంట్రా? ఏంటి తమ్ముడు, అందరూ ఇలా వచ్చారంటే? ఏం చేస్తున్నావు అక్క నువ్వు? నేనేం చేశాను తమ్ముడు? నాకు ఒంటరిగా పడుకోవాలంటే భయంగా ఉంది. అందుకే దీపక్ బయటకు వెళ్తుంటే ఆపుతున్నాను. లేదు మావయ్య, నిద్రలో గట్టిగా నవ్వుతుంది. నాకు భయం వేస్తుంది మావయ్య. మమ్మీని అలా చూడలేకపోతున్నాను మావయ్య. మీరే ఏదో ఒకటి చేయండి మావయ్య. నువ్వేం భయపడకు దీపక్, అక్కకేం కాదు, నేను చూసుకుంటాను. అయ్యో, పెద్దయ్య, నేను చెప్పేది మీకు నచ్చదేమో, కానీ ఒక్కసారి ట్రై చేద్దాం పెద్దయ్య. ఏంటి రాజు? ఈ మధ్య మా బస్తీలో కూడా ఇలాగే ఒక ఆవిడికి జరిగింది. ఆ తర్వాత ఒక భూత వైద్యుడు వచ్చి మంత్రించి ఆవిడని మామూలు మనిషిని చేశాడు. ఇప్పుడు ఆవిడ కూడా అందరిలానే హ్యాపీగా ఉంది. నాన్సెన్స్. ఈ కాలంలో కూడా భూత వైద్యులేంటి రాజు? మళ్ళీ అదేదో పెద్ద చదువు అన్నట్టు భూతానికి వైద్యుడనే ట్యాగ్ ఒకటి. అలా అనకండి నాన్న. దెయ్యం పట్టిన వాళ్ళకి వైద్యం చేసే వాళ్ళని భూత వైద్యులు అనే కదా అంటారు. అందులోనూ దెయ్యం పట్టిన ఒక ఆవిడ్ని మామూలు మనిషిని చేశాడు అంటున్నాడు కదా రాజు.
ఒకసారి ట్రై చేద్దాం మావయ్య. సరే మీ ఇష్టం. ఏం చెప్పావురా? రే దీపక్, రే ఆగరా దీపక్, దీపక్. రండి రండి. సార్ నమస్కారం సార్. నమస్తే. మీరేం టెన్షన్ పడకండి. నేను భూతాల్ని వదిలించడంలో రికార్డు సృష్టించాను. ఇప్పటి వరకు 1116 దెయ్యాల్ని పరిగెత్తించాను. పట్టుకున్నది ఎలాంటి దెయ్యమైనా సరే నా మాట వినాల్సిందే. నా పెళ్ళం నా మాట వినదు గాని ప్రతి దెయ్యము నా మాట వింటుంది. రాజు, ఇతని చరిత్ర మనకెందుకు గాని వచ్చిన పని చూడమని చెప్పు. ఇంతకీ నేను పరిగెత్తించాల్సిన దెయ్యం ఎక్కడుంది చెప్తారా? ఈ రూమ్ లో ఉంది స్వామి, రండి. రండి. అత్తయ్య, 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 ఎవరొచ్చారో చూడు. ఈ మాయల పకీరెవరు రూపా? ఓహో, ఈ దెయ్యం నన్ను గుర్తుపట్టిందే. రేయ్, నన్ను దయ్యం గియ్యం అన్నా అంటే చెప్పుతో కొడతాను. ఓహో, నీకు చెప్పుతో కొట్టించుకుని బాగా అలవాటైపోయిందన్నమాట. రేయ్, అబ్బా, ఎవడ్రా నువ్వు? ఆ? నేను లేవలేకపోతున్నాను కాబట్టి బతికిపోతున్నావు. ఓహో, నువ్వు లేవలేకపోయినా నేను లేపుతాను. కాస్త ఓపిక పట్టు. రే దీపక్, వీణ నన్ను మాట్లాడుతుంటే చూస్తూ నిలబడ్డావేరా? అదిగో దెయ్యం వచ్చేసింది. ఏంటి దీపక్, ఎప్పుడు చూసినా దయ్యం దయ్యం అంటావు? నేను మీ మమ్మీని దీపక్. ఈ వేప కొమ్మలు ఎందుకు స్వామి? ఇప్పుడు ఈ వేప కొమ్మలతో కొడతాను. దెయ్యం దెబ్బకి పారిపోతుంది. రావే, లే, లే. ఇలా కాదే, నీ సంగతి చెప్తా. రే, చెప్పులు తీస్తున్నావేంటి? ముందర తీసేయ్, తీసేయ్. ఈ చెప్పులు దేనికి స్వామి? సార్, మొండి దెయ్యానికి చెప్పులతో కొడితే నచ్చదు.
అందుకే దీంతో కొడతా. ఆ, చెప్తా, నీ పని చెప్తా. బయటికి రా. ఒరేయ్, నువ్వు నా మాట వినేలా లేవు. కాస్త గ్యాప్ అయినా ఇవరా, ఊపిరి తీసుకోలేకపోతున్నాను. అసలు నువ్వెవరు, ఎందుకు వచ్చావు, నీకేం కావాలి? నేను విజయాంబికని. నేను నా ఇంట్లోనే ఉన్నాను. నాకు నాకు మీరంతా ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోవడం కావాలి. ఈ దెయ్యం నాకంటే చాలా మొండిగా ఉంది. అయినా నేను వదిలిపెట్టను, వదిలిపెట్టను. ఏయ్! రా. నాతోనే సలగాటాలా? అయ్యో, నేను చూసిన దెయ్యాల్లో కొన్ని నన్ను చూడగానే పారిపోయినాయి, కొన్ని వేప దెబ్బలకి పారిపోయినాయి, కొన్ని చెప్పు దెబ్బలు కొడితే పారిపోయినాయి. కానీ ఇదేం చేసినా పారిపోలేదంటే అసలు ఈవిడికి దెయ్యమే పట్టలేదు. దెయ్యం పట్టలేదు. అదే కదరా దొంగ సచ్చినాడా నేను చెప్తోంది. రాజు, అత్తయ్యకి పట్టపగలే చుక్కలు కనిపించి ఉంటాయి. ఒళ్ళు హూనం అయిపోయింది. ఇలాంటి ట్రీట్మెంట్లు నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. పదండి అమ్మాయి గారు. సార్, మీ అక్కగారు ఒంట్లో దెయ్యం లేదు, నేను చెప్పాను కదా దయ్యాలు భూతాలు ఉండవని. కానీ ఏదో మానసిక రుగ్మతతో బాధపడుతుందని అర్థమవుతుంది. ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చినా వేస్ట్. ఆయుర్వేదం మీద నమ్మకం ఉంటే నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు. ఆయన వైద్యం చేస్తే చచ్చిన వాళ్ళు కూడా బతికొస్తారు అంటారు. చివరగా మీకున్న ఆప్షన్ ఆయనే. ఆయన ఎవరు, ఎక్కడుంటారు? సిటీ చివరిలో ఉన్న ఆశ్రమంలో ఉంటారు. పేరు రఘునంద స్వామి. ఏంటి, మా బావగారా? మా నాన్న. ఏంటి, ఆయన మీ ఇంటి వారేనా? సంతోషం. ఆయన్ని కలవండి, మీ సమస్య దాదాపుగా పరిష్కారం అయినట్టే. వస్తాను సార్. మావయ్య, నాన్న నేను పిలుచుకొస్తాను మావయ్య. ఈ విషయం వెంటనే అమ్మగారికి చెప్పాలి. ఆ ఆకు బాగా మెత్తగా నూరు. సరే గురువు గారు. ఈ ఆకుతో పాటు కందమూలాలు కలపమన్నానుగా, తీసుకురాలేదా? తీసుకురావడానికి వెళ్ళారు గురువుగారు. మంచిది. అమ్మ విరూపాక్షి, అక్కడే ఆగిపోయావేంటమ్మా? బాగున్నావమ్మా? బావున్నానన్నయ్య. అదోలా ఉన్నావేంటమ్మా? ఏదైనా సమస్య? అవునన్నయ్య. నీ సమస్య ఆ విజయాంబికేగా
అవును స్వామి, ఆ విజయం బిగ్గురే. అమ్మగారి జీవితంలో నిప్పులు పోసినట్టే ఇప్పుడు రూపమ్మ గారి జీవితంలో కూడా నిప్పులు పోయాలని చూస్తున్నారు. మనిషికో మాట కొట్టుకో దెబ్బ అన్నారు. ఆ విజయాంబిక మాటలతో చెప్పినా బాగుపడలేదు, చేతలతో చెప్పినా బాగుపడలేదు. పాపాలు చేయడం మానలేదు, ఆ పాపాలు తనని వదిలిపెట్టడం లేదు. మొన్ననే ఎవరో తనని పెట్రోల్ పోసి తగలబెట్టారు.